హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో చూసే వాళ్ళంతా ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో నేను మీతో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను. చాలా రకాలు ఉన్నాయండి. దీంట్లో ఒక రకం అనమాట సెమీ ఫ్రై అనేది. ఇది బ్యాచిలర్ స్టైల్. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందు రోజే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ నానబెట్టి ఇట్లాంటివి ఏం లేదండి. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు అప్పటికప్పుడు తెచ్చుకొని వాష్ చేసి పెట్టుకున్నాక ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో చికెన్ వేసేసి కొంచెం పసుపు, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది కొంచెం ఫ్రై అయిపోయాక తర్వాత టమాటో ఒకటి యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను. టమాటో ఫ్రైలో ఏంటి అని అనుకోవచ్చు, కానీ మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అసలు టమాటో అనేది ఎక్కడా కనిపించదు. బాగా స్మాష్ అయిపోయి కొంచెం లైట్గా గుజ్జులా ఉంటుంది. మరీ డ్రైగా కాకుండా కొంచెం బాగుంటుంది. ఇట్లా చేస్తే ఒకసారి ట్రై చేయండి. తర్వాత నేను ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను 1 స్పూను. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేశాను. మనకి జీలకర్ర పౌడర్ ఏంటంటే కొంచెం హెల్త్కి కూడా మంచిదే కదా, డైజెషన్ ప్రాబ్లమ్ అది ఏం లేకుండా ఉంటుంది. సో 1 స్పూను అది కూడా యాడ్ చేసేసాను. తర్వాత మన టేస్ట్కి సరిపడినంత కారం కూడా యాడ్ చేశాను. సో ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫస్ట్ యాడ్ చేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. ఆ క్లిప్ మిస్ అయింది. సో ఇక్కడ అందుకని నేను చూపిస్తున్నాను అనమాట మీకు. సో అలా వేసుకున్నాక లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. గరం మసాలా నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. గరం మసాలా కూడా యాడ్ చేసేసాను. ఫస్ట్ 10-15 మినిట్స్ వరకు అయితే మీరు హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసేసుకోండి. అడిగేం మాడదు. నేను ఇదైతే సిల్వర్ బాండీలోనే చేస్తున్నాను. కొంచెం మందంగా ఉన్న బాండీ తీసుకొని సో 10-15 మినిట్స్ అయితే స్టార్టింగ్లో మీరు హైలోనే పెట్టి ఫ్లేమ్ని చేసేసుకోండి. తర్వాత సిమ్లో పెట్టేసి చేసుకోండి. అంటే టైం అంతా ఇంతనేం లేదండి. మనకి పీసు మెత్తగా కుక్ అయ్యిందా లేదా అనేది చూసుకోండి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో మీకు 5 మినిట్స్ 10 మినిట్స్ అని చెప్తే మీకు అవ్వకపోవచ్చు. సో అందుకోసమనే చెప్తున్నాను. అది మీరు పీస్ కుక్ అయ్యేదాకా చూడండి. మెత్తగా అయిందా లేదా అనేది ఒకసారి మనం స్పూన్తో ఇలా అరగొట్టినా మనకు అనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసాను. ఇదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టమాటో, ఒక పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర, ధనియా పౌడరు, ఇవేనమాట. సో ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.